వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి శుభవార్త. తెలంగాణ గవర్నమెంట్ 1,20,00,000 కొత్త రేషన్ కార్డుల ముద్రణకైతే టెండర్లు పిలిచింది. మరి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ గవర్నమెంట్ అయితే 1,20,00,000 కార్డులను ఏటీఎం సైజు కార్డులో ప్రింటింగ్ చేయాలని చెప్పి ముద్రణకు టెండర్లు ఆహ్వానించింది. 25వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. అంటే ప్రింటింగ్ మిషన్ వాళ్ళు మేము ప్రింట్ చేస్తాము, ఇన్ని పైసలకు ప్రింట్ చేస్తామని ముందుకెళ్తాయి. ఎవరు తక్కువ కోడ్ చేస్తే వాళ్ళకైతే గవర్నమెంట్ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. పాత కొత్త కార్డులు కలిపి మొత్తం 1,20,00,000 కార్డులు ఇవ్వాలని అయితే గవర్నమెంట్ డిసైడ్ అయింది. ప్రస్తుతము 89,95,282 రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే దాదాపుగా 90 లక్షలు అనుకోండి. అంటే కొత్త రేషన్ కార్డులు 90 లక్షలు, 1,20,00,000 అంటే 30 లక్షల కార్డులు అయితే కొత్త ఇవ్వడానికి గవర్నమెంట్ అయితే డిసైడ్ అయింది. ఇప్పుడు 25వ తారీఖు అంటే ఈ నెల మొత్తం టెండర్లకే పోయింది. నెక్స్ట్ మంత్ వచ్చేసి ఏప్రిల్ ఎంత ప్రింట్ చేయాలన్నా కనీసం 1 నెల 2 నెలలు టైం పెట్టుకున్నా కూడా మీకు కొత్త రేషన్ కార్డు వచ్చినట్టు మంజూరు పత్రం ఇస్తారేమో కానీ ప్రింటింగ్ చేయడానికి మాత్రం కనీసంలో 1 నెల లెక్క పెట్టుకున్నా కూడా మే ఆర్ జూన్లో మీకు కొత్త రేషన్ కార్డులు ఏటీఎం సైజ్ కార్డులో వచ్చే అవకాశం ఉంది. సో కొత్త సభ్యుల పేర్లు చేర్చడం కోసం కూడా 18 లక్షల దరఖాస్తులు అప్లై చేసుకున్నారు. వీటిలో అర్హులైన వారందరినీ రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు కార్డుల్లో కొత్త కుటుంబ సభ్యుల పేర్లు చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇప్పుడు మన కొత్త రేషన్ కార్డులు ఇస్తారు కదా, అందులోనే పేర్లు యాడ్ చేయడము, డిలీట్ చేయడము, కొత్త కార్డులన్నిటిలో అన్ని వివరాలు అయితే కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు మన కొత్తగా ఇచ్చే కార్డు ఏ విధంగా ఉంటుందంటే ఏటీఎం కార్డు లాగా ఉంటుంది. ఇక్కడ ఎల్లో కలర్, బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అట్లున్న తర్వాత ఫస్ట్ సైడ్ ఏమో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లోగో, రేషన్ కార్డ్ నెంబరు, మన కుటుంబ పెద్ద ఎవరు, రేషన్ కార్డ్ నెంబరు ఉంటుంది. నెక్స్ట్ వెనక సైడ్ ఏమో మన ఆధార్ కార్డు లేక మన పూర్తి అడ్రస్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మనకు మన రేషన్ కార్డులో ఎవరెవరు ఉన్నారు, మరి రేషన్ కార్డ్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో కొత్త రేషన్ కార్డులు అయితే 30 లక్షల మందికి ఇవ్వాలని గవర్నమెంట్ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఈ టెండర్ల ప్రకారం ఇవ్వడానికైతే కనీసం 1 నెల లెక్క పెట్టుకున్నా కూడా మేలో మీకు కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.